Now it is fourth question. So the question is XYZ Limited limited's turnover in a year was 50 lakhs. Okay, turnover means here sales equal to 50 lakhs. Sales entandi 50 lakhs and its profit is 5 lakhs. Profit rupees 5 lakhs and its PV ratio was 40%. PV ratio equal to 40%. And what was the BEP? So we should be compute BEP question mark. BEP question mark. And BEP, what is the BEP formula? BEP in rupees. మనకి ఇక్కడ యూనిట్స్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేదు. ఓకే, దెర్ ఈస్ నో number of units available information. So hence we should be compute BEP in rupees formula. We should be used BEP in rupees formula and BEP we should be compute in the rupees only. Okay, so BEP rupees formula, fixed cost divided by PV ratio. Fixed cost divided by PV ratio. So fixed cost equal to we don't know the fixed cost here, not given, and it's given PV ratio, profit and sales. Okay, PV ratio, profit and sales. Hence just you can write PV ratio formula. Okay, that is contribution divided by sales into 100. Okay, so profit PV ratio equal to contribution divided by sales into 100. So hence PV ratio already it's given, that is 40%, equal to contribution, we don't know the contribution. Okay, divided by sales. Sales is 50 lakhs. సేల్స్ ఎంత అండి 50 lakhs. ఇప్పుడు ఏం చేయవచ్చు, 40% అండ్ 50 lakhs వీ షుడ్ బి మల్టిప్లై. ఒకవేళ క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, డినామినేటర్ వాల్యూ అండ్ అవుట్ ఆఫ్ ఈక్వల్ వాల్యూని ఏం చేయవచ్చు, మల్టిప్లై చేయవచ్చు మనం. ఓకే, వీ కెన్ బి మల్టిప్లై. ఎగ్జాంపుల్ 6/2 ఈక్వల్ టు 3 అనుకుందాం. ఇప్పుడు 6 కావాలి అంటే న్యూమరేటర్ కావాలి కదా మనకి. ఇక్కడ న్యూమరేటర్ రావాలంటే ఏం చేయవచ్చు, 3 into 2. ఓకే, 3 into 2 equal to 6 అని రాయచ్చు. ఓకే, విత్ దట్ వీ కెన్ మల్టిప్లైడ్ విత్ డినామినేటర్ వాల్యూ అండ్ అవుట్ ఆఫ్ ఈక్వల్ వాల్యూ. అంటే ఈ రెండు వాల్యూస్ని ఏం చేయవచ్చు, మల్టిప్లై చేయవచ్చు. సో కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు 50 lakhs into 40%. Okay, which is equal to 50 lakhs into 40%. 50 lakhs into 40% equal to 50 lakhs into 40% symbol, that is 20 lakhs. Okay, contribution equal to 20 lakhs. So but we require fixed cost. So for computation of fixed cost అంటే ఫిక్స్డ్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం సేల్స్ ఉంది, ప్రాఫిట్ ఉంది. ఓకే, అండ్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది మనకి. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ అని రాయొచ్చు కదా. చూడండి, అంటే మనకు ఏదైనా ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. మనం ఇదే ఫార్ములా ఎందుకు చూజ్ చేసుకున్నాము అని అంటే, మనకు ఏదైనా కూడా ఫార్ములా చూజ్ చేసుకునే ముందు ఎనీ 2 ఇన్ఫర్మేషన్ షుడ్ బి అవైలబుల్. అంటే 2 ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్లో 3 పాయింట్స్ ఉన్న 3లో మనకి ఏంటి, కాంట్రిబ్యూషన్ ఉంది తెలుసు మనకి, అలాగే ప్రాఫిట్ కూడా క్వశ్చన్లో ఉంది మనకి. ఓకే, కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ కనుక్కున్నాము, ప్రాఫిట్ ఆల్రెడీ మనకు క్వశ్చన్లో ఇచ్చాడు, కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ కంప్యూట్ చేయవచ్చు మనం. కాబట్టి ఓకే, హెన్స్ దట్ ఈస్ ద రీజన్ ఐ చూస్ దిస్ ఈస్ ద
ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఫార్ములా. సో కాంట్రిబ్యూషన్ ఎంత అండి మనకి 20 lakhs. 20 lakhs ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ఎంతో మనకి తెలియదు ప్లస్ ప్రాఫిట్. వాట్ ఈస్ ద ప్రాఫిట్? ఆల్రెడీ ఇట్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఇట్స్ 5 lakhs which is equal to fixed cost equal to 20 lakhs. ఓకే 20 lakhs ఈ ప్లస్ వాల్యూ ఓకే ప్లస్ 5 lakhs కాస్త అవుట్ ఆఫ్ ఈక్వల్కి వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఓకే ప్లస్ బికమ్స్ ఇట్స్ ఏ మైనస్ 5 lakhs. ఓకే హెన్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 20 lakhs minus 5 lakhs 15 lakhs. Okay, that is fixed cost. This is the fixed cost. You can substitute in this BEP formula, that is 15 lakhs divided by PV ratio. PV ratio ఎంత 40%. 40 ఇంతకుముందు చెప్పాను కదా, ఆల్రెడీ ఇంతకుముందు సమ్లో చెప్పాను. ఏంటి డైరెక్ట్లీ పర్సంటేజ్ సింబల్ అయినా రాయొచ్చు, లేదంటే ఇంటూ 100 అయినా ఇక్కడ రాయొచ్చు. ఇంటూ 100 రాయకుండా డైరెక్ట్లీ పర్సంటేజ్ సింబల్ అయినా మీరు రాయొచ్చు. సో 15 lakhs divided by 40 into 100 ఎంతండి మనకి 37,50,000. 37,50,000 is a BEP. Okay, 37,50,000 is a BEP. This is fourth answer, fourth solution. Next, fifth question చూడండి. Fifth solution. Calculate break-even point. Fixed expenses 3 lakhs and variable cost per unit is 16 and selling price per unit 21. ఓకే ఏం కనుక్కోవాలి? బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ద ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ పర్ యూనిట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆల్సో ఈస్ గివెన్ ఇన్ ద పర్ యూనిట్. ఓకే కాబట్టి ఏం చేయవచ్చు, మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ కంప్యూట్ చేయవచ్చు కదా పర్ యూనిట్లో. ఓకే సో చూడండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ per unit, okay, in units equal to fixed cost divided by contribution per unit. P dot U per unit. ఓకే మరి ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఉందా మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. ఏంటి 3 lakhs. ఎంత అండి 3 lakhs డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత మరి మనకి అంటే కనుక్కోండి. సో ఒక 3 lines వదిలిపెట్టేసి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు ఏంటి మనకు కాంట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కదా. ఇఫ్ యూ కమ్ టు ద పర్ యూనిట్ వన్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇట్స్ ఎ సింపుల్ ఫార్ములా. సెల్లింగ్ ప్రైస్ per unit minus variable cost per unit. So which is equal to selling price ఎంత అండి క్వశ్చన్లో 21 ఇచ్చాడు కదా, 21 minus 21 per unit minus 16 per unit. ఓకే 21 minus 16 which is equal to 5. Okay, that is contribution per unit is 5 per unit. That is a denominator. Hence 3 lakhs divided by 5 and that is 60,000. What is 60,000? It is units. BEP units అంటే 60,000 యూనిట్స్ మనం సేల్ చేసామనుకోండి, మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఓకే ఇలాంటిది ఉండదు. ఓకే దెర్ ఇస్ నో ప్రాఫిట్ నో లాస్ ఎట్ దట్ BEP లెవెల్. సో ఇప్పుడు BEP ఇన్ రూపీస్ అయిపోయింది కదా, సారీ ఇన్ యూనిట్స్ అయిపోయింది. నౌ యూ కెన్ కంప్యూట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ దిస్ ఆర్ 1 and 2. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ ఫార్ములా, రూపీస్లో కూడా కనుక్కోవచ్చు. ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై PV రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై PV రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ మనం కంప్యూట్ చేసి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు కదా. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి 3 lakhs డివైడెడ్ బై
పీవీ రేషియో కావాలి మనకి కదా. పీవీ రేషియో కావాలి అని అంటే ఫార్ములా రాయండి. పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడ్ బై సేల్స్ ఇంటూ 100. షార్ట్కట్లో రాస్తున్నాను చూసుకోండి. కాంట్రిబ్యూషన్ డివైడ్ బై సేల్స్ ఇంటూ 100. సో కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ 5 per unit వచ్చింది కదా. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అని రాయొచ్చు. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఆల్సో. న్యూమరేటర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్లో ఉంటే డినామినేటర్ కూడా ఏం చేస్తారు? సెల్లింగ్ ప్రైస్ కూడా పర్ యూనిట్లోనే రాయాలి. ఓకే, సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత మనకి? 5 divided by selling price per unit, it is 21 per unit into 100, which is equal to 5 divided by 21 into 100, which is equal to 23.809%. Okay, and there is more numbers here. Okay, that will be same. So here also you can write PV ratio 23.809 into 100. Okay, which is equal to into 100 is equal to 12 lakhs 60,000 rupees. 12 lakhs 60,000 rupees. ఓకేనా? బీపీ ఇన్ రూపీస్ ఏంటి? 12 lakhs 60,000 రూపీస్ సేల్ చేస్తే మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏది ఉండదని చెప్తున్నాడు. ఓకే, సో దీన్ని బీఈపీ అంటే ఏంటి? ఎట్ ద లెవెల్ ఆఫ్ దెర్ ఈస్ నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పాను. ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం. ఓకే, వీ కెన్ క్రాస్ వెరిఫై అంటే అది కరెక్టేనా కాదా, మరి జీరో వచ్చిందా లేదా అని చూద్దాం. ఓకే, ఇంకోటి బీపీ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ని ఇలా కూడా కనుక్కోవచ్చు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ ఈక్వల్ టు బీఈపీ యూనిట్స్, బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సో విచ్ ఇస్ ఈక్వల్ టు బీఈపీ యూనిట్స్ ఎన్ని వచ్చాయి మనకి? 60,000 కదా. 60,000 యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ 21 పర్ యూనిట్, విచ్ ఇస్ ఈక్వల్ టు 60,000 ఇంటూ 21 is equal to 12,60,000 rupees. So okay, with this help of formula also we can compute break even point. Okay, నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి? మరి నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పాను కదా. సో అది ఎలా కనుక్కోవాలో చూద్దాం. అంటే ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్. సో ఈ 5th క్వశ్చన్కి చూడండి. మనకు బీపీ యూనిట్స్ ఏంటండి? 60,000 యూనిట్స్ సేల్ చేస్తున్నాము. సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి? 21 రూపీస్, అంతే కదా. సో బీపీ యూనిట్స్ ఎంతండి? 60,000 యూనిట్స్. మరి సేల్ చేస్తే ఎంత మరి? 12,60,000 రూపీస్ వస్తుంది మనకి కదా. ఇన్ రూపీస్ 12,60,000. దిస్ ఈజ్ యూనిట్స్ కాలం అండ్ దిస్ ఈజ్ రూపీస్ కాలం. ఓకే, అండ్ బీపీ సేల్స్ ఇక్కడ. ఓకే, బీపీ సేల్స్ లెస్ వేరియబుల్ కాస్ట్. లెస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంత అండి మనకి? మరి 20 వేరియబుల్ కాస్ట్ ఈస్ అ వేరీ ఇఫ్ ఇట్ ఇస్ అ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ఓకే, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ 16 per unit. Okay, variable cost per unit is 16 per unit. So 16 per unit you can write it. This means 60,000 into ఇక్కడ 21 per unit and 60,000 into variable cost per unit is 16 per unit. 60,000 into 16. 9,60,000. So minus 12,60,000 తీసేస్తే మనకి ఎంత? 3 lakhs. 3 lakhs ఏమంటారు? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ కాంట్రిబ్యూషన్ అంటారు. ఈ కాంట్రిబ్యూషన్ లెస్ ఫిక్స్డ్ కాస్ట్.
ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారండి మన క్వశ్చన్లో? 3 lakhs కదా. ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 3 lakhs. సో హెన్స్ ద ప్రాఫిట్ ఈస్ నిల్, మీన్స్ నో ప్రాఫిట్ నో లాస్. 3 lakhsలో నుంచి కాంట్రిబ్యూషన్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ మేనేజ్ చేస్తే ఎంత వస్తుందండి? నిల్. ఓకే, జీరో వాల్యూ. దట్ ఈస్ హెన్స్ ఇట్ ఈస్ నో ప్రాఫిట్ నో లాస్. అంటే 60,000 యూనిట్స్ సేల్ చేసామంటే మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏమి రాదు. దట్ ఈస్ ఓన్లీ ద బీఈపీ లెవెల్ అంటారు. ఓకే, బీఈపీ లెవెల్. సో మనకు 60,000 కంటే ఎక్కువ యూనిట్స్ సేల్ చేసామనుకోండి, హెన్స్ వీ విల్ గెట్ సమ్వాట్ ప్రాఫిట్. ఓకే, సమ్వాట్ ప్రాఫిట్. దట్ ఈస్ ఎంఓ. ఓకే, ఎంఓఎస్లో మనకు చూడొచ్చు. ఓకే, దట్స్ విల్ డిస్కస్ ఇన్ ద ఎంఓఎస్. దిస్ ఇస్ ద క్రాస్ వెరిఫికేషన్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ 6th solution. What would be the volume of sales to derive a profit of rupees 20 lakhs? Profit ఎంత అండి? 20 lakhs, 20,000, sorry, 20,000. If the PV ratio is 66.2/3% and fixed overheads for the period is 40,000. Fixed overhead is 40,000. So hence we should be compute sales. Okay, what would be the sales? So question and profit 20,000 rupees and the PV ratio equal to 66.2/3. What is the 2/3? 2 divided by 3 equal to 0.66 అంటే 66.666 and so on so percentage. Okay, and fixed cost equal to 40,000 for that particular period. Fixed cost is of 40,000. What is the sales? We should be compute sales only. We should be compute sales. Okay, sorry. So first of all, it's given PV ratio formula. So write PV ratio formula. Contribution divided by sales into 100. Okay, PV ratio it's given 66.66%. Okay, whatever it's given equal to contribution equal to fixed cost plus profit. No, and 40,000 plus 20,000 directly రాయొచ్చు కదా. 40,000 plus 20,000, that is contribution plus profit. Okay, contribution అంటే ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకే, అందుకే నేను డైరెక్ట్గా రాస్తున్నాను డివైడ్ బై సేల్స్. ఓకే, నెక్స్ట్ 66.66% ఈక్వల్ టు 60,000 డివైడెడ్ బై సేల్స్. సేల్స్ ఈక్వల్ టు 60,000 ఏం చేస్తుంది అంటే వీ కెన్ ఎక్స్చేంజ్ దీస్ ఆర్ ద వాల్యూస్. వీ కెన్ బి ఎక్స్చేంజ్ దీస్ ఆర్ ద వాల్యూస్. ఎలానో చూద్దాం. ఒకవేళ 10 డివైడ్ బై 4 ఈక్వల్ టు 2 అవుతుంది కదా. సారీ, డివైడ్ బై 5 చేయండి. ఓకే, డివైడ్ బై 5, 10 డివైడ్ బై 5 ఈక్వల్ టు 2. ఓకే, ఇఫ్ యూ వాంట్ డినామినేటర్ కావాలంటే 5 కావాలి. 5 ఆన్సర్ రావాలి అని అంటే 10 డివైడెడ్ బై 2 అంటే ఈ ఓకే రిజల్ట్ వాల్యూని డినామినేటర్ అండ్ డినామినేటర్ వాల్యూని అవుట్ ఆఫ్ ఈక్వల్ వాల్యూ తీసుకెళ్లారంటే ఏమవుతుంది? ఎక్స్చేంజ్ చేయండి. దెన్ యూ విల్ గెట్ దట్ 5. ఓకే, ఒకవేళ డినామినేటర్ తెలియకుంటే ఇలా మనం క్రాస్ అది ఎక్స్చేంజ్ వాల్యూస్ అనేది ఎక్స్చేంజ్ చేయాలి. ఓకే, సో డివైడెడ్ బై ఎక్స్చేంజ్ అంటే 66.66 ఇంటూ 100. ఓకే, ఇలా వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేయవచ్చు. దెన్ ఇట్ ఈస్ ఈజీ. ఓకే, సో సేల్స్ ఈక్వల్ టు 60,000 divided by 66.6666 into 100, that is 90,000. సేల్స్ ఎంత అంటే మనకి 90,000 ఓన్లీ ద సేల్స్. ఓకే, దిస్ ఈస్ 6th solution.